என் தங்கத்தாயின் தமிழக மக்களே வணக்கம். என் நெஞ்சில் குடியிருக்கும் தமிழக மக்களే వణకం వణకం వణకం. అందరూ బాగుండారా? చాలా సంతోషము. మీరంతా బాగుండాలని చెప్పి నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎట్లా బాగుండామంటే చెప్పేకైతే లేదు అంత బాగున్నాము, చెప్పుకుంటే కప్పుకోనేకి లేదు అంత బాగున్నాము. దాన్ని ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం మారాలా. ఎట్లా మారుతాం మనము? 100% ఓటేస్తే మారుతాము. ఇది డెఫినెట్గా మనం మారాలంటే ఏం చేయాలా? మనం 100% మనం ఓటంతా వేసిడాల. ఎవరికే? మంచి వ్యక్తుల్ని ఎన్నుకొని వేయాలా. అందరూ మంచోళ్ళ మాదిరినే ఉంటారు. ప్యాంటు షర్ట్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని జమ్మని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అండా గుండా కాసులంతా ఇచ్చి మన ఓట్లని పిక్కొనిస్తారు. పిక్కొనిడిసి వాళ్ళు పరిపాలన చేస్తుండే విధానం చూస్తే దేవుడే చూడాలా. మనల్ని కాపాడేవాళ్ళు దేవుడే కాపాడాలా. అట్లయిపోతుంది మన పని. దయచేసి తమిళగ మక్కళే, తమిళనాడు మక్కలు అంటే తమిళనాడు జనాలు. ఫస్టే చెప్పినాను కదా, తంగత్తాయిన్ తమిళగ మక్కళ్ళు అని చెప్పినాను. అంటే బంగారు తల్లి యొక్క ముద్దు బిడ్డలా అని అర్థము. మన భారతదేశంలో చాలా ముఖ్యమైన దేశం ఏదంటే తమిళనాడు దేశం. ఎలాంటే ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఈ అన్ని జాగాల కంటే దేవస్థానాలు, భగవంతుని ఆరాధించేటువంటి స్థానాలు, దేవస్థానాలు జాస్తి ఉండే తమిళనాడులోనే. మీరు ఏమన్నా అడుక్కోండా. సో అటువంటి పునీతమైనటువంటి భూమి మంది. దానికే దాన్ని తంగ తాయిన్ తమిళనాడు అని నేను పిలుస్తూ ఉన్నాను, సంబోధిస్తూ ఉన్నాను. నా పేరు సత్యనారాయణమూర్తి. నేను ఒసూరులో 2016లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. ఉంటే కూడా నా జ్ఞాపాలంతాను ఎక్కడ ఉంటుందంటే, నా ఆలోచనలంతాను మన తమిళనాడు యొక్క జనాల మీద ఉండాలి. ఎలాంటే వీళ్ళు 2026 23వ తారీఖు 4వ నెల మన తమిళనాడు యొక్క తల ఎలుత్తు తలరాత మాతేటువంటి దినము ఆ రోజు. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే, నేను ఈ అమెరికాలో ఉంటే కూడాను ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళు ఉండరు. అందరూ ఇండియా నుంచి అంతా వచ్చి నన్ను అడుగుతూ ఉండరు, తమిళనాడు ఎలక్షన్స్ ఎట్లా సారిపోతా ఉంది అని. నేను అందరికీ నా విధానంగా వాళ్ళకంతా బాగుపోతా ఉంది తప్ప అంటే మన దేశాన్ని ఇడిచిచ్చాకైతుందా మనము? మన బాధలు మనమడుగు అనుభవిస్తే కూడాను మనం ఎట్లా చెప్పుకోనాలా? బాగుండదు అనే చెప్పుకోనాలా మనము. మన యొక్క వీక్నెస్ ఎవరికి చెప్పుకోకూడదు. ఉంటేనో ఇప్పుడు ఏం చేయాలా మనము? కరెక్ట్గా మనం బాగా కావాలంటే 23వ తారీఖు 100% మన ఓట్లన్నీ వేపియాలా. వెరీ సింపుల్. ఇది పెద్ద విషయమే కాదు. ఆ కచ్చివాడు వచ్చి మమ్మల్ని పిలుచుకపోయి ఓటేస్తాడు, ఈ కచ్చివాడు వచ్చి మనల్ని పిలుచుకపోయి ఓటేస్తాడు, అది కాదు. ఆ కచ్చివాడు దుడ్లు ఇచ్చే, ఆ కచ్చివాడు అండాలు ఇచ్చే, గుండాలు ఇచ్చే, ఇది కాదు. ఆ కచ్చివాళ్ళు ప్రీ స్కీమ్స్ అంతా అనౌన్స్ చేసిండారు. ఈ స్కీమ్ వాడు ఆ కచ్చివాళ్ళ కంటే వీళ్ళు జాస్తి అనౌన్స్ చేసిండారు. వీటి మీద అంతా మన ఆధారం పడకూడదు. మనముగా మన ఫ్యామిలీకి మనముగా సంపాదన చేయాలా. సంపాదన చేసి వచ్చిందే ముందరికి కావాలా. కానీ వేరే వాళ్ళు ఇచ్చేదాన్ని మనం ఆశపడకుండా దయచేసి, దీనికంతా ఒక కారణం ఏమంటే మనము 100% వచ్చిందే ఓటేస్తే అని పెట్టుకోండా. అప్పుడు రాజ్యం బాగవుతుంది, దేశం బాగవుతుంది, మనం బాగవుతామో. మనం బాగవుతుందా దేశం బాగుండేది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా తప్పు చేస్తూ ఉన్నాం. ఎంత చేస్తూ ఉన్నామంటే ఇంత తప్పు చేస్తూ ఉన్నాం, లెక్క లేకుండా ఇంతో తప్పు చేస్తూ ఉన్నాము. చాలా తప్పు చేసి మనం ఆ భారాన్ని తల మీద పెట్టుకుంటూ ఉన్నాము. ఎట్లా అంటే ఇప్పుడు 100% ఓటు అయ్యలేదు, 70% అందరూ ఓట్లు వేసేది. ఇంక 30% వాళ్ళకి పాపమో భలే బిజీనంట. వాళ్ళు వచ్చేలేదు ఓటేసేకి. వాళ్ళకి ఏమో సిగ్గు, ఏమో తొందర, ఏమో ఎక్కడ లేని బాధలో ఉంటుంది వాళ్ళకి. ఆపొద్దే బాధలు ఉండేట్లా. బాగా ఆలోచన చేయండా ప్రజలారా, బాగా ఆలోచన చేయండా. అప్పుడు ఊగనాడో మీ పండుగ రోజు అని పెట్టుకోండా. మీ ఇంట్లో కావాల్సిన వచ్చిందే పిండి వంటలు చేసి ఆపొద్దు తినేసి ఒక పండగ అయిపోద్దు అని పెట్టుకోండా. ఆపొద్దు లేసి స్నానం చేసి బాగా భోజనం తిని దేవునికి మొక్కి మీరు పోయి ఓటేసి రండా. ఓటేసి వస్తేనే ఏం చేస్తారో, మీ ఇంట్లో
ఎవరెవరు ఓటేయాలనే విషయం మీకు తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. వెరీ సింపుల్ ఇది. వాళ్ళంతా పిలుచుకపోయి ఓటేపియండా. 100% ఓటేసేది ఏం పెద్ద విషయం నన్ను అడిగితే పెద్ద విషయమే కాదది. 100% ఓట్ పోలింగ్ అయితే కరెక్ట్ అయిన నాయకుడిని ఎన్నుకుంటారో వాళ్ళే మన రాజ్యాన్ని వచ్చిందే పరిపాలిస్తారు. అప్పుడు మనం బాగుంటాము. ఆలోచన చేయండా. లేదంటే 100% ఓటు ఉంది అని పెట్టుకోండా, అందులో 35% ఓటేస్తారు. 35% ఓటేసే వాళ్ళదా గెలుస్తారు. ఎలా అంటే 70% కదా మనం ఓట్లు వేసేది. అందులో 35% ఓటేసే వాళ్ళదా గెలుస్తారో, 35% పైన ఒక ఓటు ఉంటే కూడా వాళ్ళే గెలుస్తారో, ఆ తర్వాత వచ్చిందే ఒక ఓటో 2 ఓట్లో లేక 1,00,000 10,00,000 వాళ్ళు వచ్చి గెలుస్తారో, వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళే మన యొక్క తలరాతని పరిపాలిస్తూ ఉంటారు. అటువంటి విషయానికి మనము కాకూడదు. అటువంటి విషయానికి మనం ఎంట్రీ కాకూడదు. దయచేసి మీరు ప్రతి ఒక్కరును 100% ఓటేయాలనేటువంటి విషయాన్ని నాకు ఈ వీడియో ముఖాంతరంగా చెప్తా ఉన్నాను. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. 100% ఓటేయాల మనము. తమిళనాడులో ఈ ఎలక్షన్లో 100% ఓటేసి దేశానికే ఆదర్శంగా ఉండాలనేటువంటి విషయాన్ని మీతో రిక్వెస్ట్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. సెలవు. నమస్కారము.